తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా వద్ద హిందూ ముస్లింలు కలిసి ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఈ పండుగకు తరలివస్తుంటారు. దర్గా వద్ద తమ కోరికలను కోరడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరినందుకు స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. మరోవైపు రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రొట్టెల పండుగ నేపథ్యంలో దాదాపు 2,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. దీనికి సంబంధించిన రొట్టెల పండుగ సంబంధించి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులందరూ కూడా అటెండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక 5 రోజులు రాబోయిన రోజులో ఏమైతే చర్యలు తీసుకోవాలి ముందుగానే ఇది 3వ మీటింగు మినిస్టర్ స్థాయిలో కూడా ఒక మీటింగ్ ముందు చేయడం జరిగింది. ఇది 2వ మీటింగ్ మినిస్టర్ స్థాయిలో. నేను కూడా లాస్ట్ వారంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అన్ని విధాల అరేంజ్మెంట్స్ నెక్స్ట్ ఒక 5 డేస్లో ఈ రొట్టెల పండుగ చాలా బాగా చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం అయితే జరిగింది. మన శానిటేషన్ పరంగా చాలా బాగా శానిటేషన్ ఏమీ చెత్త కానీ ఎక్కడ లేనట్టు చేయాలని అనుకుంటున్నాము. సుమారుగా 5,000 పైన శానిటేషన్ స్టాఫ్ని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. కొన్ని సివిల్ వర్క్స్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. బ్యారికేడింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. కొంత మనకు దర్గా దగ్గర ఉన్న బ్యారికేడింగ్ మాత్రం ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. అది రేపటి మార్నింగ్ కల్లా కానీ రేపు మధ్యాహ్నం కల్లా కానీ అయిపోతాయి. సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మోస్ట్లీ ఏ అయితే డిపార్ట్మెంట్లు ఈ పండుగకు సంబంధించి రిపోర్ట్ అవ్వాలో వాళ్ళందరూ కూడా రావడం అయితే జరుగుతాయి. ఎస్పీ గారు కూడా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. ఎస్పీ గారు కూడా వచ్చి చూడడం జరిగింది. సో దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బిలీవర్స్ అందరూ కూడా చాలా బాగా దీంట్లో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీంట్లో అటెండ్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలనే ఒక కోరికతో ఇన్ని అరేంజ్మెంట్లు ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు నేను నెల్లూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. సో మీ అందరికీ తెలుసు రొట్టెల పండుగ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ మన నెల్లూరు డిస్టిక్లో. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 1,800 మెంబర్స్ దాకా మనము డిప్లాయ్ చేసుకుంటున్నాము. సో ఈ డిప్లాయ్మెంట్ రేపు ఈవినింగ్ నుంచి మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. పార్కింగ్ సంబంధించి ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకోకున్నట్టు కూడా మనం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఎస్పెషలీ ఏదైతే మనకు ప్లేస్ ఆఫ్ పాయింట్ ఉందో బాత్ ఘాట్ కూడా మనకు ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా ఈసారి కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి బ్యారికేడింగ్ హైట్ కూడా పెంచడం జరిగింది. సో మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము స్విమ్మర్స్ను కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో శానిటేషన్కి సంబంధించి కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కూడా మనం కంటిన్యూస్గా టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఈ శానిటేషన్ సంబంధించి కూడా మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని విజిట్ చేయాలనుకున్న ఓ విదేశీ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కాబోయే భర్తతో వచ్చి ఆమె చీర కట్టుకుని ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. కేవలం హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని అధికారులు చెప్పినట్లు ఆమె ఓ వీడియోలో పేర్కొన్నారు. ఇద్దరం వివాహం చేసుకోబోతున్నామని కేరళకు చెందిన యువకుడు చెప్పినా ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు ఎంట్రీ ఇవ్వలేదు. హర్ప్రీత్ అనే విదేశీ మహిళ తన ఎక్స్ అకౌంట్స్ లో వీడియోలో పోస్టు చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయింది. భారతీయుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదువుతానని, అయినా సెక్యూరిటీ గార్డులు తను ఓ క్రిమినల్లా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించారు. ఆలయ అధికారులు వర్ణ వివక్షను ప్రదర్శించినట్లు ఆ మహిళ ఆరోపించింది. Okay, those two, they are very, very, very bad news. I'm trying to not cry because I don't want to make any drama here. So we are still in front of that temple, and we went in the front, and then they said only Indians allowed. And then Arjun said that I'm Firangi, but we are engaged. So, you know, I'm almost Indian. And then they said no foreigners allowed. And then they sent us to the office. And then we went to the office, and there was a guy, and he said only Hindus allowed. So we said I am Hindu, but then he said I have to have a certificate. But who is carrying a certificate at all the times with him? Like, we just go to the temple because we feel like, okay, we want to go to the temple, we want to pray. It's a big temple, we want to see that big temple because we are here right now. And that's like, our last chance. Exactly, it's our last day here. And I was like, I mean, why should I wear
carry a paper with me all the time, like birth certificate, this, that. What is that? రౌడీ షీటర్ వినయ్ తనపై అత్యాచారం జరిపాడంటూ ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేస్తుంది. గూడూరు పట్టణానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ ఓ బాలికకు కత్తి చూపించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరులోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడంటూ ఆరోపిస్తోంది. ఈ అవమానం భరించలేక బాలిక విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో వైద్యం కోసం గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గూడూరు పట్టణ పరిధిలో ఒక అత్యాచారం గురించి ఒక ప్రైవేట్ కాలేజీ యువతకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షీటర్ అనేవాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ పరిధిలోని గుంచుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. ఆ అమ్మాయి చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తే అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బిగించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొంచెంసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. ఇది జరిగి లాస్ట్కి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతనికి కూడా 2 పార్టీలు మనం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఆ విధంగా చేస్తాము. వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకా 2 కేసులో ఇన్వాల్వ్ అయ్యి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పటికీ చాలా సీరియస్గా మీ యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది. అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెచ్చరిస్తున్నాను. కడప జిల్లా గోపవరం శ్రీనివాసపురం గ్రామాలకు చెందిన 2 వర్గాల మధ్య భూమి విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో 2 వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. గుడిసెలు వేసిన స్థలం ఫారెస్ట్కి దగ్గరలో ఉండడంతో ఆ గుడిసెలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దానితో గోపవరం గ్రామానికి చెందిన వారు గుడిసెలు వేసిన ప్రాంతం తమదే అని, ఆ ప్రాంతంలో వేసిన గుడిసెలు తీయబోతే శ్రీనివాసపురానికి చెందిన మరో వర్గం అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో గోపవరం శ్రీనివాసపురం గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో 2 వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గోపవరం రూరల్ సీఏ విక్రమ్ సింహ, ఎస్ఏ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది ఉన్న పాకలను కూడా ఖాళీ చేయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కువైట్ బాధితుడు శివ తన స్వగ్రామం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపత్తికి చేరుకున్నాడు. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన శివ తాను అష్టకష్టాలు పడుతున్నానని, తన్ని కాపాడాలంటూ ఇటీవల ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ భారత ఎంబీసీని సంప్రదించి సహాయం కోరారు. చివరికి శివను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. దీనిపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటే మంచి ఫలితం ఉంటుందని శ్రీ భవన్నారాయణ స్వామి ఆలయ అర్చకులు కిరణ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.
తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాదికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పతగేశ్వరః ఆవిర్భువనే నారదాయ మహాత్మనే అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి క్షేత్ర మహత్యం. మహావిష్ణు యొక్క ఆలయం. గరుడ వాహనం మీద కూర్చుని ఉంటారు స్వామివారు. ఈ క్షేత్రంలో తప్ప మరెక్కడా కూడా ధ్రువమూర్తులు అంటే శిలామూర్తులు గరుడాల వారి మీద వేయించేసి ఉండుట ఇక్కడే ప్రప్రథమంగా ఉన్నారు. ఇటువంటి క్షేత్రంలో ఈరోజు మహాపర్వదినం, ఆషాఢ మాసము, శుద్ధ ఏకాదశి, దాన్నే తొలి ఏకాదశి మహాపర్వదినం అంటారు. ఈ ఏకాదశి నాడు ఇలా గరుడాల వారి మీద వేయించేసి ఉన్న శ్రీ మహావిష్ణువు అనబడే భావనారాయణ స్వామి, పాతాళ భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాల దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం వస్తుంది. ఈ భావనారాయణ స్వామి వారిని ఏకాదశి నాడు, భానువారం నాడు, ఆదివారం నాడు దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. భక్తులందరూ కూడా సకల ఐశ్వర్యములను పొందుతారు మరియు భావ సంకల్పాన్ని పొందుతారు అని ఈ క్షేత్ర మహాత్యం తెలియబరుస్తోంది. అందువలన ఈ క్షేత్రానికి ఈరోజు అనేక మంది భక్తులు వచ్చారు. దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి విశేషంగా దశహారతులతో అర్చన జరుగుతుంది. దశహారతుల కాంతులతో స్వామివారిని సేవించుకోవాలని కోరుచున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. అర్జీలు అందజేసేందుకు క్యూ కట్టిన ప్రజలు. వీర జవాన్ రాజేష్ కు అంతిమ వీడ్కోలు. స్వగ్రామం చెట్లతాండ్రలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. విశాఖ జిల్లా సింహాచలంలో గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు. కలెక్టర్తో కలిసి సమీక్ష చేపట్టిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో విదేశీ యువతికి చేదు అనుభవం. స్వామి దర్శనానికి వెళ్లేందుకు అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.